హాయ్ గాయస్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 63 గజాల్లో డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే డిజైన్ చూపించబోతున్నాను. చూడండి, కంప్లీట్ హౌస్ అయితే లైవ్లో చూపిస్తాను. ఫస్ట్ ప్లాన్ చెప్తాను, తర్వాత లైవ్లో చూపిస్తాను. పిల్లర్ సైజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అస్సలు మిస్ అవ్వద్దు, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 65 గజాలు ఉన్నవాళ్ళు డబల్ బెడ్రూమ్ ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుస్తుంది. ఇక్కడ ప్లాన్లో చివరి వాష్రూమ్ కనిపిస్తుంది, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ కనిపిస్తుంది, అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, తర్వాత హాల్ అండి. హాల్ చూసారు కదా, ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి ఫస్ట్ హాల్ కనిపిస్తుంది, అండ్ ఈ ఎల్ షేప్లో మనకి కిచెన్ అనేది కనిపిస్తుంది. ఇదంతా లైవ్లో చూపిస్తానండి, మీరు అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ మనం లెంత్ చూద్దాము. స్టేర్ కేస్ అనేది 6 ఫీట్ అండి. చూడండి, ఇది 6 ఫీట్ స్టేర్ కేసు, అండ్ హాల్ అనేది 11.5 ఫీట్ వస్తుంది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూము 10 ఫీటు, మాస్టర్ బెడ్రూము 10.5 ఫీట్ అండి. వాష్రూమ్ 4 ఫీట్ వస్తుంది, అండ్ బాల్కనీ, కిచెన్ పక్కన బాల్కనీ 5 ఫీటు, అండ్ వాష్రూమ్ వెడల్పు అనేది 8.5. ఎగ్జాక్ట్గా గోడలతో పాటు ఆ 8.5 అనేది టోటల్ గోడలన్నీ ఆ 8.5తో పాటు ఫాలో అవుతాయి. చూడండి, మొత్తం గోడలన్నీ 8.5. అండ్ ఇది అంతా ఎల్ షేప్ హాల్ వస్తుందండి. చూడండి, ఎల్ షేప్ హాల్ మీకు చాలా పెద్దది వస్తుంది. లైవ్లో చూపిస్తాను కదా, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది లైవ్లో అయితే. అండ్ ఇప్పుడు మీకు పిల్లర్ స్పానింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి మనకి ఎగ్జాక్ట్గా 13.5 ఫీట్ వస్తుంది. చూడండి, అట్లా ప్రతిదీ 13.5 ఫీట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది పిల్లర్స్ అండి, అలా వేస్తామన్నమాట. ఆ స్పాన్ తోటి పిల్లర్స్ అయితే అట్లా వేస్తాము. అండ్ సైడ్ నుంచి సైడ్కి ఒక్కొక్క పిల్లర్కి మాస్టర్ బెడ్రూమ్ను చిల్డ్రన్ బెడ్రూమ్కి 14 ఫీటు, తర్వాతది 16 ఫీట్ వస్తుందండి. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి, పిల్లర్ సైజెస్ అండి. మీరు ఇక్కడ 9x9 పిల్లర్స్ వేసుకోవచ్చు, లేదంటే 9x12 పిల్లర్స్ వేసుకోవచ్చు, లేదంటే 9x15 పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ 60 గజాల్లోని ఇంత చిన్న స్పాన్లోని మీకు 9x12 ఎగ్జాక్ట్ అండి. ఇంకొక ఫ్లోర్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అంటే 3 ఫ్లోర్స్ వరకు మనం ఈ హౌస్ అయితే ఆ పిల్లర్ సైజ్తో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ సైజెస్ అండ్ గోతులు అనేవి మీకు 5 అడుగులు కంపల్సరీగా తవ్వాలండి. 4 అడుగులు తవ్వేసి మాత్రం చేతులు దులుపుకోవద్దు, ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, ఇవన్నీ పిల్లర్స్ అండి. పిల్లర్స్ అన్నీ మేము 9x12 వేసాం. మీకు లైవ్లో చూపిస్తాను కదా, అప్పుడు కూడా చెప్తాను. ఇవన్నీ 9x12 పిల్లర్స్ అండి. మొత్తం అన్నీ టోటల్ 6 పిల్లర్స్ 9x12 వస్తాయి. అండ్ చూడండి, మీకు ఇంకొక విషయం ఏంటంటే గోడల దగ్గర మీరు స్పేస్ ఉందనుకోండి, పక్కన ఇల్లులు అటాచ్డ్ ఉంటే 6 అంగుళాల గోడలు కట్టుకోండి. లేదు అటాచ్డ్ లేదంటే మీరు కంపల్సరీ 9 అంగుళాల గోడలు కట్టుకోవాలండి. ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ ఇంపార్టెంట్, చెమ్మ వచ్చేస్తుందండి మీ హౌస్లోకి, చెమ్మ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ మనం స్టెప్స్ చూసాం కదా, స్టెప్స్ దగ్గర గోడ అనేది పార్టీషన్ అనేది మొత్తం అన్ని పార్టీషన్లు 4 అంగుళాల గోడలు మాత్రమే కన్స్ట్రక్ట్ చేసాం మేము. 4 అంగుళాల గోడలు. స్టెప్స్ అంతా మనకి 6 అడుగులు, అక్కడి నుంచి అక్కడి వరకు 6 అడుగులు అనేది మనకి స్టెప్స్. స్టేర్ కేస్ ఏరియా అయితే 6 అడుగులు వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టే హాల్ 11.5, కానీ వెడల్పు నుంచి చూసుకుంటే మీకు 13.5x11.5, అంటే హాల్ చాలా పెద్దది వస్తుంది. ఎల్ షేప్ హాల్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎల్ షేప్ హాల్ వల్ల చాలా పొడవు వస్తుంది. లైవ్లో చూసినప్పుడు మీరు ఇంత పెద్ద హాల్ వచ్చిందా అనుకుంటారు, అట్లా కనిపిస్తుంది. సో ఈ గోడలన్నీ మనకి 8.5 గోడలండి. అంటే బెడ్రూము వెడల్పు గోడలన్నీవి మొత్తము 8.5 అడుగులు వస్తాయి. మొత్తం అన్నీ 8.5 అడుగులు గోడలే. ఆ చివరన మనకి వాష్రూమ్ అనేది 4 అడుగులు, అది కూడా స్పేసియస్గా వస్తుంది. 4 అడుగులు మొత్తం గోడలు పోయి 3.5 అడుగులు అనేది లోపల వస్తుంది. సో ఇక్కడ మనకి కిచెన్ కనిపిస్తుంది, చూసారు కదా, ఎల్ షేప్లో కిచెన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. హాల్లో నుంచే కిచెన్ అనేది మీకు కనిపిస్తుందండి. మీకు లైవ్ చూపించినప్పుడు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అండ్ మెయిన్ మనం చెప్పే పాయింట్స్లో కొన్ని పాయింట్స్ బాగా క్యాచ్ చేయాలండి. గోడలు కానీ పిల్లర్ సైజెస్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవి ఆ పరిమాణంలోనే కడితేనే మీ స్ట్రెంత్ అనేది మీకు కనిపిస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం లైవ్ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళిపోదామండి. లైవ్లో ప్రతిదీ పించ్ టు పించ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి గాయస్. సో ఇది చూసారు కదా, ఇది లైవ్ హౌస్ ఎలివేషన్ అండి. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎలివేషన్ ఎంత బాగా డిజైన్ అయిందో చూడండి. 13.5 అడుగులేనండి, ముందే చెప్తున్నాను. వెడల్పు అనేది 13.5 అడుగులే. మొత్తం ఆక్యుపేషన్లోనే కట్టేశారు. వాళ్ళకి ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్లోనే కట్టేశారు. చూడండి ఎలివేషన్ ఎంత బాగా డిజైన్ చేశారు. ఎలివేషన్ గ్లాస్, దాని ప్రైస్ కూడా మన వీడియోస్లో చెప్తున్నాను, చూడండి. వీడియోస్ ఫాలో అవుతే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది మనకి 6x6 మనకి ఎంట్రన్స్, ఈ బాల్కనీ స్పేస్ లాగా కనిపిస్తుంది కదా, ఎంట్రన్స్ స్పేస్ అండి. ఇక్కడ మనకి బోర్ అయితే కనిపిస్తుంది, చూడండి. 5 ఇంచ్ బోర్ అయితే వీళ్ళు కొట్టారు. 5 ఇంచ్ ఎందుకు 5 ఇంచ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన వీడియోస్లో చాలా వాటిలో చెప్పాను 5 ఇంచ్ గురించి, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. సో ఇవి మనకి స్టెప్స్ అండి, ఎంత బాగా డిజైన్ అయ్యాయి చూడండి. స్టెప్స్ కానీ ఎంట్రన్స్లో మనకి 2 విండోస్ అండ్ ఒక టేక్ డోరు చూడండి ఎట్లా ఇచ్చారు. ఇంకా లోపల వుడ్ వర్క్ అవుతుంది. సో పైన కట్టిన బిల్డింగ్ చూపిస్తాను, కింద పైన సేమే.
చూసారు కదా, ఎంట్రన్స్ బోర్ దగ్గర ఎలా వచ్చిందో పైన కూడా సేమ్ అట్లానే ఇక్కడ వచ్చింది. టైల్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి వెంటిలేషన్ పాయింట్స్ అయితే ఇట్లా ఇచ్చారు బాల్కనీ స్పేస్లోని. సో ఇది పైకి వెళ్ళే స్టెప్ స్పేస్ అండి. అండ్ ఇప్పుడు మనం కింద ఎట్లా కనిపించిందో పైన కూడా సేమ్ డిజైన్. ఇంకా చూడండి, డోర్ అయితే ఇది మనకి 34x72 హైట్ అనేది 6 అడుగులండి, 34 వెడల్పు. అంటే సోఫా పెర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి అంత సైజ్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎట్లా డిజైన్ చేస్తారో చూసేద్దాం. సో ఇదండి ఎల్ షేప్ హాల్ అన్నాను కదా, మీకు ఫస్ట్ నుంచి చెప్పుకొని వస్తున్నాను లైవ్లోని. ఎల్ షేప్ హాల్ ఇది మనకి బెడ్రూమ్స్ లైన్గా కనిపిస్తున్నాయి. ఆ చివరిని కిచెన్ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను. సో సీలింగ్ డిజైన్స్ అవి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. చూడండి ఎంత బాగా డిజైన్ అయింది. ఇంకా పెయింట్స్ అవి కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది. అది కూడా నేను లైవ్ పెడతాను, మొత్తం లైవ్ వీడియో అయితే అది కూడా చేసి పెడతాను. వుడ్ వర్క్, లైట్లు అన్నీ వచ్చేసాక హాల్ చూడండి, టీవీ యూనిట్ ఎంత బాగా డిజైన్ అయింది, ఎంత పెద్దది వచ్చిందో. అండ్ ఒకసారి లోపలికి వెళ్దాం గాయస్. లోపలికి వెళ్ళే ముందు మొత్తం హాల్ ఒకసారి ఒక రౌండ్ అప్ చేద్దాము. సో ఇక్కడ మనకి పూజా గది, ఈశాన్యంలో పూజా గది వచ్చింది. 63 గజాల్లో ఇలా డిజైన్ చేశారా అనుకుంటారు, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా డిజైన్ చేశారు. హాల్లో మీరు 55 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. వుడ్ వర్క్ వచ్చాక చాలా క్లారిటీగా కనపడుతుంది. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దీని సైజ్ అనేది 8.5 ఇంటూ ఎగ్జాక్ట్గా మీకు 10, ఫస్ట్ది అయితే 10 వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి 10.5 అనుకుంటాను, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ మనకి కప్బోర్డ్ సెట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కరెక్ట్గా 6 feet మంచం అయితే పడుతుందండి, అంటే బెడ్. ఓకేనా, ఆ పైన కూడా షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసారు కదా, ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు చూసారా. అంటే 60 గజాల్లో వెంటిలేషన్ అనేది చుట్టూ ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెంటిలేషన్కి బెడ్రూమ్స్ నుంచి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అండి, ఇది కంప్లీట్ ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. అండ్ కిచెన్ చూడండి, ఇది మనకి కిచెన్. లాస్ట్లో మీకు కిచెన్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 4 స్టవ్ పెట్టుకున్నంత స్పేస్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ పైన చూడండి కిచెన్లో మనకి చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చారు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూసి అప్పుడు మిగతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూసారు కదా, విండో, యూపీవీసీ విండో. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, దీని సైజు 10.5 ఇంటూ 8.5. అవుట్ టు అవుటే చెప్తున్నానండి, ఇన్ నుంచి తక్కువ అవుతుంది. ఓకేనా. సో సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. 63 గజాల్లో డబల్ బెడ్రూమ్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సైజులు ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది కట్టుకోవడానికి ప్లాన్ చేస్తారు, కానీ తిన్నగా కట్టేస్తారు. ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ కట్టేస్తారు. సో అది కాదు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. సో ఇలా ప్లాన్ చేసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూము. ఇప్పుడు మనం కిచెన్ పక్కన ఇక్కడ కూడా వీళ్ళు ఒక పాయింట్ ఇచ్చారు. ఇది దేనికంటే ఇక్కడ చిన్న సెల్ఫ్ వేసుకొని మిక్సీ పాయింట్ అట్లా ఏదైనా పెట్టుకోవడానికి, గ్రైండరు అట్లా ఏమైనా పెట్టుకోవడానికి వీళ్ళు అది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి వుడ్ డోర్ అయితే ఇచ్చేసారు, అకేసి కర్రది. అండ్ ఇది మనకి బాల్కనీ, 5 feet బాల్కనీ ఆల్రెడీ మీకు ప్లాన్లో చెప్పాను. ఓకేనా. సో గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు చూడండి. ఇటు సైడ్ వీళ్ళు మనకి గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వాష్రూమ్ అండి, చూడండి 3.5 feet, 3 feet వస్తుంది వాష్రూము. మీరు టైల్స్ లెక్క పెట్టుకున్నా తెలిసిపోద్ది. చూసారు కదా, వాష్రూమ్ కూడా 8.5 ఇంటూ 3 feet అండి, అంత స్పేసెస్గా ఉంది. టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాంటి ప్లాన్లు అస్సలు మిస్ అవ్వద్దండి. మీకు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి ప్లాన్స్ కావాలంటే మన ఛానల్ ప్రొవైడ్ చేయండి, మన ఛానల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మన ఛానల్లో ఉంటాయని చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ.